నమస్తే. మనం నిటారుగా నిలబడాలన్నా, అట్లాగే మన శరీరానికి ఒక స్టెబిలిటీ, ఒక స్ట్రెంగ్త్ ఉండాలన్నా వెన్నుపాము, స్పైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్పైన్‌కి సర్జరీ చేయాలి అంటే దానికి చాలా స్కిల్స్ కావాలి. చాలా రిస్క్‌తో కూడుకున్న సర్జరీ అవుతుంది అది. చాలా కాంప్లికేటెడ్‌గా, కాంప్లెక్స్‌గా ఉండే సర్జరీలు కూడా చాలా ఉన్నాయి స్పైన్‌లో. సో, అలాంటి కాంప్లెక్స్ సర్జరీస్‌లో నిష్ణాతులైన ఒక డాక్టర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన పేరే డాక్టర్ అభినందన్ గారు. సో, చాలా కాలంగా దాదాపు 10 ఏళ్లకు పైగా ఈ సర్జరీస్‌లో ఆయన స్కిల్స్ చూపిస్తున్న వ్యక్తి డాక్టర్ అభినందన్ గారు. సో, ఈ కాంప్లెక్స్ సర్జరీస్ స్పైన్‌లో ఎస్పెషల్లీ స్పైనల్ డీఫార్మిటీస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఎలా డీల్ చేస్తారు, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో, యాక్చువల్లీ స్పైనల్ డీఫార్మిటీస్ అని చాలా చాలా చెప్తూ ఉంటాము. అంటే స్పైన్ సరిగ్గా ఏర్పడదా, లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలితే డీఫార్మేషన్స్ అవుతాయా? అంటే యాక్చువల్లీ ద టర్మ్ స్పైనల్ డీఫార్మిటీస్ అంటే ఏంటి? సో, ఇప్పుడు మనం అనుకున్నట్టు స్పైనల్ డిఫార్మిటీ అంటేనే సరిగ్గా లేదు, అంటే వంకరగా ఉంది. సో, మనం చూస్తే ఎవరినైనా మనిషిని చూస్తే కానీ ముందు నుంచి చూసినా సైడ్ నుంచి చూసినా కూడా స్ట్రైట్గా ఉంటారు. మన తల అనేది 2 కాళ్ళకి మధ్యలో స్ట్రైట్గా, వెన్నుపాము అనేది వెన్నుముక్క అనేది స్ట్రైట్గా ఉంటే అది నార్మల్. దాని నుంచి కొంచెం డీవియేషన్ ఉన్నా దాన్ని మనం స్పైనల్ డిఫార్మిటీ అనొచ్చు. సో, ఈ స్పైనల్ డిఫార్మిటీస్లో పలు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం మామూలుగా వింటాం గూని వచ్చింది అని అంటాం. సో, గూని అంటే కైఫోసిస్, అంటే స్ట్రైట్గా ఉండాల్సిన వాళ్ళు ముందుకు వంగిపోవడం, అది గూని. ఇంకోటి స్కోలియోసిస్, అంటే స్ట్రైట్గా ఉండాల్సిన వాళ్ళు సైడ్కి వంగిపోవడం, దాన్ని స్కోలియోసిస్ అంటాం. అంటే మన తెలుగు భాషలో, తెలుగు భాషలో వెళ్ళాలంటే పార్శ్వగూని అంటాం. సో, ఈ 2 రకాల డిఫార్మిటీస్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఇలాంటప్పుడు మామూలుగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే మనకి ఇమీడియట్గా వాళ్ళకి డిఫార్మిటీ కనిపిస్తుందా, లేకపోతే దానికి ఏమైనా స్టేజ్ బై స్టేజ్ ఏమన్నా ముందు హింట్స్ ఇస్తుందా, నేను వంగిపోతున్నాను అనే కైండ్ ఆఫ్ సంకేతాలు ఏమన్నా వస్తాయా? ఓవరాల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ 2 కూడా డిఫరెంట్. ఒక కైఫోసిస్ అనేది డిఫరెంట్, స్కోలియోసిస్ అనేది డిఫరెంట్. అంటే గోని, పార్శ్వగోని 2 సపరేట్ ఎంటిటీస్. ఈ 2 కలిపి కూడా ఉండొచ్చు. కైఫోస్కోలియోసిస్ అంటాం. సో, దీనికి సంబంధించినవి మనం ఎప్పుడు చూస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకు తేడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొందరు పిల్లలు పుట్టుకతోనే వెన్నుముక్కలో సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి గూనితో కానీ పార్శ్వ గూనితో కానీ పుట్టడమే అలా పుట్టవచ్చు. సో, పిల్లలు ఎదుగుతున్నా కొద్దిగా ఆ గూని అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక మొక్క వంకరగా ఉంటే అది ఎదుగుతున్నా కొద్దిగా వంకరగానే ఎదుగుతుంది కదా. సో, ఇది కూడా అంతే. సో, వెన్నుముక్క అనేది వంకరగా ఉందనుకోండి పుట్టినప్పటి నుంచి ఇంకా పెరుగుతూనే వస్తుంది. మనకు బేబీస్ చిన్నగా ఉంటారు కాబట్టి ప్రాబబ్లీ మనకు కనబడకపోవచ్చు. అంటే తల్లిదండ్రులుగా మనం దాన్ని గమనించకపోవచ్చు. ఎదుగుతున్నా కొద్దిగా అది కనపడవచ్చు. లేదు అంటే మనకి ఒక చిన్న ఇన్ఫెక్షన్ వెన్నుముక్కలో వచ్చి వెన్ను ఎముక కొన్ని కరిగిపోయి గూని రావటం, ఇది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఇది సామాన్యంగా మనము టీబీ వెన్ను ఎముకకు సోకినప్పుడు అట్లా ఎముక కరిగిపోయి మెల్లిగా ముందుకు వంగిపోతుంది. సో, టీబీ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఇది ఏ ఏజ్లో అయినా ఉండొచ్చు? ఏ ఏజ్లో అయినా ఉండవచ్చు. కొన్ని దెబ్బ తగిలి పైనుంచి కింద పడడమో, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడమో, దీనివల్ల ఎముక అనేది చితికిపోయి కూడా గూని అనేది రావచ్చు. లేదు అంటే ఆడవాళ్ళల్లో ఎస్పెషల్లీ ఏజ్ అయిపోయిన తర్వాత ఎముక క్వాలిటీ అనేది, డెన్సిటీ, సాంద్రత అంటాం కదా, అది తగ్గిపోయినప్పుడు మెల్లిమెల్లిగా ఆ వెన్ను ఎముకలో ఉండే ఎముకల సైజు మెల్లిమెల్లిగా తగ్గుతూ రావడం వల్ల మెల్లిమెల్లిగా మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు మెల్లిగా వంగిపోతూ ఉంటారు. ఆస్టియోపోరోసిస్ వల్ల. సో, అంటే పలు రకాలుగా ఉంటాయి. పార్శ్వగూని పుట్టినప్పటి నుంచి కూడా రావచ్చు. లేదు అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా మెల్లిమెల్లిగా 8 years, 9 years, 10 yearsలో అప్పుడు మనం మెల్లిగా గమనిస్తాం. ఒక భుజం పైకి ఉంది, లేకపోతే ఒక సైడ్ నడుము కిందికి ఉంది. సో, ఇలా మనం గమనించినప్పుడు పిల్లలు ఫాస్ట్గా ఎదుగుతారు. పీక్ హైట్ వెలాసిటీ అంటాం, ఒక 9 to 11 years ఆ టైంలో. అప్పుడు సడన్గా చూసేసరికి ఒక సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకో సమ్మర్ హాలిడేస్ వచ్చేలోపు
మన పిల్లలు వంకరగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి అని అప్పుడు చూసుకుంటే ఎక్స్రే తీసుకుంటే అప్పుడు గూని, పార్శ్వ గూని ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కొంతమంది పుట్టేటప్పుడే దాంతో అదే ఇది మన గూని కానీ పార్శ్వ గూని కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు కైఫోసిస్ ఆర్ స్కోలియోసిస్ ఆ ప్రాబ్లంతోనే పుట్టవచ్చు అన్నారు కదా. అంటే అలా పుట్టడానికి కారణం అంటే ఈజర్ అని జెనెటిక్ కాజెస్ ఉంటాయా, లేదంటే ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇష్యూస్ వలన ఎందుకు ఇలాంటి ప్రాబ్లంతో పుడతారు? ఇప్పుడు పుట్టుకతోటే వచ్చేవంటే మోస్ట్లీ దే ఆర్ జెనెటిక్ ఓన్లీ. ప్రెగ్నెన్సీ వల్ల సమస్యల వల్ల అట్లా అనేది ఏమి ఉండదు, కానీ మోస్ట్లీ జెనెటిక్. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ముందు ఉండొచ్చు, లేకపోతే స్పొరాడిక్ మ్యూటేషన్స్ అంటాం, అంటే ఆ పర్టికులర్ బేబీకి మాత్రమే ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో అట్లా ఎముకల ఎదుగుదల దెబ్బతింటుంది ఆ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల. సో వాళ్ళు పుట్టుకతో మనకు అట్లా వస్తారు. అట్లా వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ తర్వాత జనరేషన్లో కూడా ఆ ప్రాబ్లం ఉండే, అంటే నార్మల్ జనాభాతో పోలిస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఛాన్సెస్, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు. సో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డి విటమిన్ డెఫిషియన్సీ చూస్తున్నాం. ఎవరిలో చూసినా దాదాపుగా ప్రతి ఒక్కరిలో డి విటమిన్ డెఫిషియెంట్ కనిపిస్తున్నారు. సో ఈ డి విటమిన్ డెఫిషియన్సీ కనుక చాలా రోజులుగా ఉంటే అది ఇలాంటి డిఫార్మిటీస్కి దారితీసే ప్రమాదం ఏమైనా ఉంటుందా? డి విటమిన్కి డిఫార్మిటీస్కి సంబంధం లేదండి. డి విటమిన్ వచ్చేసి మన ఎముకల సాంద్రత, ఎముకల క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మనకు డి విటమిన్ కావాలి. అవును, డి విటమిన్ తక్కువగా ఉంటే, అదొక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉంటే ఎముక ఎదుగుదల అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. సో దానివల్ల వెన్ను ఎముక ఒక్కటే కాకుండా మిగతా ఎముకలు కూడా ఇబ్బంది పడతాయి. అండ్ ఆడవాళ్ళల్లో మనం ముందు ఆస్టియోపోరోసిస్ అనుకున్నాం కదా, ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఆ వర్టిబ్రల్ హైట్, అంటే ఎముక యొక్క హైట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చి మెల్లిగా గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్సే విటమిన్ డి వల్ల అంటే కష్టం చెప్పడం, దానివల్ల డిఫార్మిటీస్ బేసిక్గా ఎఫెక్ట్ అవ్వవు. అదొక్కటే కారణం కాకుండా ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఓకే, మనకి చూడ్డానికి తెలుస్తుంది, ఓకే వంగిపోయి ఇట్లా ఉన్నారు అనేది, ఓకే డిఫార్మిటీ ఉంది అనేది మామూలుగా పైకి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మీరు క్లినికల్గా యాజ్ ఎ డాక్టర్ అది కన్ఫర్మేషన్, అది కైఫోసిస్ ఏదర్ స్కోలియోసిస్ ఏదో ఒకటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంత మచ్ ఆఫ్ డిఫార్మిటీ ఉంది, ఈ కాజ్ వల్ల ఉంది అని ఇవన్నీ కరెక్ట్గా కనుక్కోవాలంటే ఏమేమి టెస్ట్లు అవసరం అవుతాయి? ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చి, సార్ మా పాపో బాబో ఇట్లా గూనిలా కనబడుతుంది, లేదంటే ఒక షోల్డర్ పైకి ఉంది, ఒక షోల్డర్ కిందకు ఉంది, లేదంటే నడుము ఒక సైడ్ పెద్దగా ఉంది పైకి కనిపిస్తుంది, నడుము ఒక సైడ్ కింది కనిపిస్తుంది, లేదంటే కొందరు ఎలా ఉంటారంటే గూని చాలా పెరిగేదాకా మన దగ్గర రారు. సో వాళ్ళల్లో ఆల్మోస్ట్ వంగిపోయి మన పక్కటి ఎముకలు నడుము ఎముకకి ఆల్మోస్ట్ తగులుతూ వస్తారు. సో అలా కూడా ఉంటారు. సో వాళ్ళు వచ్చేది వెన్నులో మాకు నొప్పి ఉంది అని వస్తారు, డిఫార్మిటీ ఉంది అని కూడా చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇది వీడికి అట్లానే ఉందేమో, వీడు గూనితో ఉన్నాడు అనుకుంటారు, కానీ దానికి గల కారణాల గురించి వాళ్ళు ఎప్పుడు వెతుక్కోరు. సో ఇట్లా వచ్చినప్పుడు మనం బేసికల్లీ వాళ్ళని ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ అందరికీ చేస్తాము. అంటే పేషెంట్ని స్ట్రిప్ చేసి మనం చూస్తాం అసలు బాడీలో ఏమన్నా న్యూరోక్యూటేనియస్ మార్కర్స్, అంటే జెనెటికల్లీ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమన్నా మార్కర్స్ ఉన్నాయా ఒకటి చూసుకుంటాము. లేకపోతే ఏ సైడు భుజం పైకి కిందికి ఉంది, ఎంత ఉంది, నడుము ఎటు సైడ్ వంపు ఎక్కువ ఉంది, పక్కటి ఎముకలు ఎక్కువగా ఎటు సైడ్ తిరిగిపోయి ఉన్నాయి, ఆడపిల్లలు అయితే బ్రెస్ట్ ఒక సైడ్ ఎక్కువగా ఎదిగింది, ఒక సైడ్ తక్కువగా ఎదిగింది, ఇవన్నీ మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం మేజర్లీ వెళ్ళేది ఎక్స్రే. ఎక్స్రే ఇస్ ద మెయిన్ టూల్ మనకి. ఈ ఎక్స్రేలో కూడా స్టాండింగ్ ఎక్స్రే, అంటే నిటారుగా నించున్నప్పుడు ఎక్స్రే తీసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. సో ఎందుకంటే మన సగం జీవితం నించోనో కూర్చోనో, అంటే వెన్ను ఎముక స్ట్రైట్గా ఉన్నప్పుడే మనం చూస్తూ ఉంటాం జనాలను ఎప్పుడైనా కూడా. సో పడుకున్నప్పుడు దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. సో నిటారుగా నించున్నప్పుడు మనం ఫుల్ లెంగ్త్ ఎక్స్రే, అంటే పైనుంచి మన తల నుంచి మన తొడ ఎముకల దాకా ఫుల్ లెంగ్త్ ఎక్స్రే, ఆల్మోస్ట్ 36 ఇంచెస్ ఎక్స్రే తీసుకోవాల్సి వస్తుంది. ఆ స్టాండింగ్ ఎక్స్రేలో మనకి ఎంత డీవియేషన్స్, అంటే ఎంత వంకరగా ఉంది, ముందుకు వంగిందా సైడ్కి వంగిందా అనేది మనం డిగ్రీస్ క్యాల్కులేట్ చేసుకుంటాం. దీని తర్వాత చూసుకొని దానికి గల కారణాలు ఒకసారి వెతుక్కొని పుట్టుకతో ఉందా, లేకపోతే పుట్టుకతో ఎముకల్లో
ఇబ్బంది ఉండడం వల్ల ఇట్లా అయిందా, లేకపోతే స్పొరాడిక్గా అంటే ఇడియోపతిక్ సడన్గా ఎవరో ఒకరికి వచ్చేసింది ఇలా జెనెటిక్ కాజ్. సో వీళ్ళల్లో వెన్ను ఎముకతో పాటు వెన్ను పాములో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అంటే స్పైనల్ కార్డ్లో కూడా ఇబ్బందులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. దానికి మనం ఎంఆర్ఐ తీసుకుంటాం. ఎంఆర్ఐలో వెన్ను పాము నరాలు ఇవన్నీ బాగానే ఉన్నాయా లేదా అన్నది ఒకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఈ టెస్ట్లు ఇంతవరకు ఓకేనా? అంటే కరెక్ట్గా, అంటే కొన్నిసార్లు టెస్ట్లు మనకు కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. సో అంటే ఒక కాజ్కి ఇంకో కాజ్ అనేది మిస్గైడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా దీంట్లో? రిలయబుల్గానే మనం ఇది చేయొచ్చా? అంటే ఓన్లీ మనకి ఇమేజ్ మోడాలిటీ కాబట్టి, ఇమేజెస్ అంటే ఓన్లీ ఎక్స్రే, ఒక ఫోటో లాగా బాడీలో స్కెలిటన్ది ఒక ఫోటో. సో ఫోటోలో మనం తేడాలు స్పెసిఫిక్గా ఏమీ ఉండదు. అంటే ఇమేజెస్ తప్పుగా చూపించడం అనేది మనం ఇంటర్ప్రిట్ చేసేది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడ మన ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది. సో ఒక ఎముక ఎలా ఉంది, దాని ఎదుగుదల వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా అయిందా, లేకపోతే ఒక యాక్సిడెంటో లేకపోతే దెబ్బ తగిలి ఇలా అయ్యిందా, లేకపోతే ఏ డిగ్రీ ఆఫ్ స్కోలియోసిస్ అంటే ఎంత విపరీతంగా ఉంది ఈ గూని అనేది మనం ఎక్స్రే ఎంఆర్ఐలో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్రే ఎంఆర్ఐలో ఏ కాజ్ వల్ల ఇది వచ్చింది అనేది కూడా మీరు రికగ్నైజ్ చేయాలి, అంటే ఒక అంచనాకి రాగలుగుతాం. అంటే మనకి ఎముక అనేది ఎంతవరకు ఎదిగింది అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, సో మనకి వెన్ను ఎముకలో 30 నుంచి పైగా ఎముకలు ఉంటాయి. అన్ని ఎముకలు కలిస్తేనే మన వెన్ను ఎముక మొత్తం తయారవుతుంది. సో ఏ ఒక్క ఎముకనో 2 ఎముకలో సరిగ్గా తయారు కానప్పుడు, పుట్టుకతో ఎదగనప్పుడు మనకు తెలిసిపోతుంది అది చిన్నప్పటి నుంచే ఉందేమో, ఇప్పుడు మనకి పెరగటం వల్ల ఇలా కనిపిస్తుందేమో అలా. సో మనం కాజ్ ఇంచుమించు మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ ట్రామా ఇష్యూస్లో అయినా కూడా సో మనకు పేషెంట్ చెప్తాడు, నాకు ఒకప్పుడు ఇలా యాక్సిడెంట్ అయింది సార్, దాని తర్వాత నుంచి నాకు కొంచెం వంగినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు ఎదుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోయింది, ఇలా కూడా చెప్తారు. లేకపోతే నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు, నాకు నెలల తరబడి మందులు ఇచ్చారు, సో దాని తర్వాత నుంచి నాకు ఎదుగుదల అనేది ఆగిపోయింది, నేను వంగినట్టే అనిపిస్తుంది, హైట్ పెరగట్లేదు. సో ఇట్లా మనకి ఇండైరెక్ట్గా పేషెంట్తో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హిస్టరీ చెప్పినప్పుడు మనకి ఇంచుమించు ఒక తెలిసిపోతుంది దేనివల్ల అనేది. అంటే ఆ ఇమేజ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ టీబీ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఇంకా ఆ టీబీ రిలేటెడ్వి ఏవైనా అక్కడ కనిపిస్తాయా? ఎలా మనకి ఇంచుమించు ఆ ఇమేజ్లో ఎలా తెలుస్తుందంటే 2 ఎముకలు కరిగిపోయి ఒకటైపోవటము, లేకపోతే వంగిపోవటము, ఎముక నార్మల్ సైజులో లేకపోవడం అనేది మనకు అక్కడ తెలుస్తుంది. సో అది చూసినప్పుడు కూడా మీరు ఫస్ట్ మిస్ అయిపోయి ఉంటే ఆ ఎక్స్రే చూసిన తర్వాత కూడా మీరు అడగొచ్చు, బాబు నీకేమన్నా ముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఎక్కడి నుంచైనా చీము గారిందా, లేకపోతే ఎక్కువ రోజులు మందులు తీసుకున్నారా, ఇంట్లో ఎవరికైనా టీబీ ఉందా. సో ఇట్లాంటి మనం మళ్ళీ లీడింగ్ క్వశ్చన్స్ మళ్ళీ అడిగి మనం కన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఇంకొకటి, టీబీ వచ్చినప్పుడు జనరల్గా మొత్తం కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చేస్తారు కదా, అంటే ఇన్ఫెక్షన్ తగ్గే వరకు అయితే కోర్సు మొత్తం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేస్తారు కదా, అయినా కూడా వాళ్ళకి డిఫార్మిటీ వచ్చే ప్రమాదం ఉంటుందా, లేదా అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే, అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ జరగకపోతే డిఫార్మిటీస్ వచ్చే ప్రమాదం ఉంటుందా? అంటే టీబీలో కూడా పలు రకాలు, ఎముకకు సంబంధించి, మన లంగ్స్కి సంబంధించి, లేకపోతే వేరే అవయవాలకు సంబంధించి టీబీ ఎక్కడైనా రావచ్చు. ఈ ఎముకకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎముక ఎంత తొందరగా కరిగిపోతుంది అన్న దాన్ని బట్టి మనకు గూని డెవలప్ అవ్వడం అనేది తెలుస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా లేనప్పుడు, టీబీ బాగా విజృంభించినప్పుడు ఆ ఎముక అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. సో ఆ గూని అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది అలా. సో ఫుల్ కోర్స్ వాడినా కూడా ఆ ఎముక ఎంత కరిగిపోయిందన్న దాన్ని బట్టి మనకు ఆ గూని ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనేది సమస్య. అంటే టీబీ ఎంత సివియర్గా ఉంది, ప్లస్ వీళ్ళ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎంత ఇదిగా ఉంది, ఎంత ఇన్ టైమ్ సకాలంలో ట్రీట్మెంట్ అందిందా, ఇవన్నీ విషయాల్ని బట్టి ఈ డిఫార్మిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది టీబీ వల్ల వస్తే, ఎముక టీబీ అయితే కనుక. సో ఇప్పుడు వన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఎంచుకున్నారు? అంటే సర్జరీయే ఇంకా ఫైనల్ ఇదా, లేకపోతే ఏమన్నా అదర్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా ట్రీట్మెంట్లో? అంటే ఇప్పుడు మనం ముందనుకున్నట్టుగా డిఫార్మిటీస్ గ్రాస్గా మనం డివైడ్ చేసుకుంటే ఒకటి గూని, పార్శ్వ గూని. సో రెండుకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి వేరు.
ఎందుకంటే గూని అనుకునేసరికి గూనిలో వచ్చే సమస్యలు ఏంటంటే, ఒకటి పేషెంట్ మనకు వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ముందుకు వంగిపోయి ఉంటారు. వాళ్ళకు ఆ వంగిపోవటం ఓకే, మేము ఇలా ఉండడం మాకు ఓకే అనుకుంటే వదిలేయచ్చు. కానీ ఈ వంగిపోవటం వల్ల అప్పుడప్పుడు ఏమవుతుందంటే, పిల్లల్లో ఎదుగుతున్న కొద్దిగా వెన్ను ఎముక వంగిపోతుందని మనం గమనిస్తామే కానీ ఆ లోపలుండే వెన్నుపాము కూడా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. అంటే మన స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ స్పైనల్ కార్డ్ అనేది స్ట్రెచ్ అయిపోయినప్పుడు మన కాళ్ళకి సంబంధించిన నరాలు, మూత్రంకి మోషన్కి సంబంధించిన నరాలు మెల్లిమెల్లిగా పాడవటం స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్, నేను నడుస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు నా కాళ్ళు తడబడి నేను కింద పడిపోతాను, లేకపోతే నాకు యూరిన్ కంట్రోల్లో లేదు, మోషన్ కంట్రోల్లో లేదు. సో ఈ గూని అనేది ఎక్కడుంది, మెడలో ఉందా, లేకపోతే ఛాతి వెనుకలో ఉండే వెన్నుపాములో ఉందా, లేకపోతే ఇంకా నడుములో వచ్చే వెన్నుపాములో ఉందా. సో దీన్ని బట్టి ఆ సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాళ్ళల్లో బలం లేకపోవటం, నడవలేకపోవటం, ఇవన్నీ. సో ఈ స్టేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా చేసుకుంటే రికవరీ అనేది, కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. ఇది మన గూనికి సంబంధించి. అదే పార్శ్వ గూని వచ్చేసరికి డిగ్రీస్ ఉంటాయి. పార్శ్వ గూని ఎన్ని డిగ్రీలు ఉంది అనేది మనం ఒకటి కొలుచుకుంటాం పిల్లల్లో. అండ్ దీంట్లో పిల్లల ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎదిగే ఏజ్లో వచ్చారు, ఇప్పుడు ఒక 4 years తర్వాత మనం చూసాము. సో వాళ్ళల్లో డిగ్రీ అనేది తక్కువ ఉంది అనుకోండి, ఒక 40-45 degrees కంటే తక్కువ ఉంది అనుకుంటే, ఒక అప్ టు 10 years 45 degrees వరకు ఉంది అనుకుంటే మనం బ్రేసింగ్ అంటాం. అంటే ఇప్పుడు మనము ఏదైతే మొక్క వంకరగా ఉందనుకోండి, మనం ఒక కర్ర పెట్టేసి దాన్ని చుట్టూ తాళ్ళు కట్టేసి దాన్ని స్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాం. అలానే పిల్లల ఎముకలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, ఎలా అయితే అలా మౌల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటాయి. సో వాళ్ళకి బ్రేసింగ్ అనేది ఒకటి ఇస్తాం. సో బ్రేస్ అంటే వాళ్ళకు ఒక జాకెట్ లాగా ఉంటుంది. అది మనం ఆల్మోస్ట్ ఇన్ ఏ డే ఒక 24 గంటల్లో 23 గంటలు వేసుకోవాలని చెప్తాం. ఓకే, అది చిన్న పిల్లలైనా ఎదిగే పిల్లలైనా ఎవరైనా మనము. సో వాళ్ళని టైట్గా ఉండే దాని బ్రేస్లో పెట్టేస్తాం. ఆ బ్రేస్లో కూడా కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రెషర్ పాయింట్స్ పెడితే ఆ పార్ట్లో వెన్నుముక్కను నొక్కి పెడితే మిగతా పార్ట్ దాన్ని అడ్జస్ట్ అవ్వేలాగా. సో మనం చెట్టుకి ఎక్కడైతే తాడు కడతామో, ఇక్కడ వంపు ఎక్కువ ఉన్న దగ్గర తాడు కట్టేస్తాం స్ట్రేట్ చేయడానికి. అలా ఆ బ్రేసింగ్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ బ్రేస్ మనము వేసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్స్రే తీసుకొని, ముందు ఎక్స్రేకి ఈ ఎక్స్రే కంపేర్ చేసుకొని డిగ్రీస్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, లేకపోతే అంతే ఉందా. సో ఇలా అనుకుంటే అప్ టు 40-45 degrees పేషెంట్కి కానీ పేరెంట్స్కి కానీ ఇబ్బంది లేదు, బయటకు ఎక్కువగా కనబడట్లేదు, సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మనం చూస్తూ ఉంటాం చాలామందిని, పెద్దవాళ్ళల్లో కూడా కొంచెం వంకరలు ఉంటాయి కానీ వాళ్ళు దే ఆర్ హ్యాపీ. సో అలా వదిలేయచ్చు. స్కోలియోసిస్, ఈ పార్శ్వగూని మేజర్లీ కాస్మెటిక్ సర్జరీ. ఓకే, మేజర్లీ కాస్మెటిక్ సర్జరీ. అంటే మీకో నాకో ఉంటే నేను వంకరగా చూసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఆడపిల్లలు అయితే మోస్ట్లీ ఆడపిల్లలు ఎక్కువ వస్తుంది, అబ్బాయిలతో కంపేర్ చేస్తే 1:5 రేషియోలో ఉంటుంది. ఒక అబ్బాయికి వస్తే 5 అమ్మాయిలలో వస్తుంది. సో అమ్మాయిలకి ఎలా ఉంటుంది, నెక్స్ట్ పెళ్లి చేయాలి, అందంగా కనబడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. పేరెంట్స్కి అదొక ఆలోచన అనేది కంపల్సరీ ఇప్పుడు మన ఇండియన్ సెటప్లో. సో అది మోస్ట్లీ కాస్మెటిక్ సర్జరీ. సో ఆ వంపు అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు కాస్మెటిక్ పర్పస్ కోసమైనా చేయవలసి వస్తుంది. వంపు మరీ విపరీతంగా ఉండి మన ఛాతీ ఎముకలు సరిగ్గా ఎదగక, మన లంగ్స్ సరిగ్గా ఎదగక, మన ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆ ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడం వల్ల, లంగ్స్ సరిగ్గా ఎదగకపోవడం వల్ల గుండె పైన ప్రెషర్ ఎక్కువగా పడుతుంది, పంపింగ్ ఇబ్బంది అవుతుంది. దానికోసం సర్జరీ రేర్, బట్ దానికి కూడా చేయవలసి వస్తుంది. ఓకే, అంటే కాంప్లికేషన్స్ అనేవి రేర్గా ఉంటాయి దానివల్ల. రేర్గా ఉంటాయి అంటే ఏమి చేయకపోతే. దట్స్ వాట్. సో పార్శ్వగూని మోస్ట్లీ కాస్మెటిక్ పర్పస్, స్ట్రేట్గా కనపడాలనుకునే వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మనకి గూనిలో అయితేనేమో మీరు ఇందాక అన్నట్టు స్పైనల్ కార్డ్ కూడా స్ట్రెచ్ అప్ అయ్యి ఇట్లా మిగతా నరాలు ఎఫెక్ట్ అయ్యి అవుతాయని అన్నారు కదా, మూమెంట్స్ ప్రాబ్లం అయ్యేటట్టు. మరి దీంట్లో కూడా సైడ్కి వంగుతారు కదా వాళ్ళు, సైడ్కి వంగినప్పుడు పెయిన్ రావడం కానీ అట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఓన్లీ కాస్మెటిక్ ఎట్లా అవుతుంది? కొందరికి వస్తాయి, అంటే డిగ్రీ బట్టి ఉంటుంది. అది నేను చెప్పాను కదా, 45 degrees ఉందా, లేకపోతే ఇన్ని డిగ్రీస్ ఉందా, అన్ని డిగ్రీస్ ఉందా అనేది. సో వెన్నుపాము ఎదుగుతుంది కానీ స్ట్రెచ్కి కొంచెం తక్కువగా గురవుతుంది పార్శ్వగూనిలో.
ఓకే. కైఫోసిస్లో మనకు స్ట్రెచ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అచ్చా అచ్చా. ఇట్లా వంగిపోవటం అనేది చాలా స్ట్రెచ్చింగ్కి గురయ్యే ఛాన్స్. సైడ్కి ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఏ పర్టికులర్ నరం అయితే ఇబ్బందికి గురవుతుందో ఆ సైడ్ వచ్చే నొప్పులు ఉంటాయి. చాలా రేర్గా పార్శ్వ గూని వల్ల కాళ్ళు పడిపోవటం అనేది చాలా రేర్. చాలా రేర్. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం ఎన్ని డిగ్రీస్ వరకు వంగే ప్రమాదం ఉంటుంది జనరల్గా? అది ఏ ఏజ్లో మనం ఈ పార్శ్వ గూని లేకపోతే గూని అనేది రికగ్నైజ్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడే ఎదుగుతున్న వయసులోనే మనకి వచ్చేసింది పార్శ్వ గూని లేకపోతే గూని వచ్చింది అనుకుంటే పిల్లడు ఎదుగుతున్న కొద్దిగా ఎంత ఫాస్ట్గా ఎదుగుతుంటే అంత ఫాస్ట్గా ఈ వంకరలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో మనం ఫస్ట్ పిల్లలు ఇప్పుడు చిన్న ఏజ్లోనే చూసాము. ఒక 8-9 ఇయర్స్లో ఉన్నారు పిల్లలు. సో 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ గ్రోత్ స్పర్ట్ అనేది వస్తుంది. అంటే సడన్గా పిల్లలు మనం ఎదుగుతారు. ఈ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ వెళ్ళే లోపు సడన్గా ఒక 5-6 సెంటీమీటర్స్ పెరిగిపోయారని చూస్తాం మనం. లాస్ట్ ఇయర్ అలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాం. సో ఈ వంకర్లు కూడా అంతే. ఆ పీక్ హైట్ వెలాసిటీ అనేది ఒకటి అచీవ్ చేస్తాం. అంటే పిల్లలు పెద్దగా అయ్యే, ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే టైంకి లేకపోతే మగపిల్లలకి మీసాలు గడ్డాలు స్టార్ట్ అయ్యే టైంకి, అంటే పీక్ హైట్ వెలాసిటీ రీచ్ అయ్యే టైం, ఆ టైంలో చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. సో ఆ టైంలో మనం రికగ్నైజ్ చేయగలిగితే, మనం ఆ టైంకి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇవి కొంచెం కంట్రోల్ చేసే అవకాశాలు మనకి బాగా ఉంటాయి. ఆ స్టేజ్ మనం దాటితే ఈ ఎదుగుదల అనేది వంకరలో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు ఇంకా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువనే ఉంటుంది. అంటే ఒక వంగిన దాన్ని ఇంకా వంగుతూనే ఉంటుంది అది, కంట్రోల్ కరెక్ట్ టైంలో చేయకపోతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు బ్రేసింగ్ అనేది చెప్పారు కదా ఇందాక మొక్క ఎగ్జాంపుల్తో. ఈ బ్రేసింగ్ అనేది ఓన్లీ పిల్లలకే వేస్తారా, లేదంటే పెద్దవాళ్ళలో అయినా సరే తక్కువ ప్రాబ్లం అంటే సివియారిటీ తక్కువ ఉన్నప్పుడు ముందు బ్రేసింగ్ ట్రై చేస్తారా? అంటే బ్రేసింగ్కిను మామూలుగా ఈ డిఫార్మిటీకి చేసే సర్జరీ, కాంప్లెక్స్ సర్జరీకి తేడా ఏంటి యాక్చువల్లీ? అంటే బ్రేసింగ్ ఈజ్ టోటల్లీ నాన్ సర్జికల్. అంటే సర్జరీ లేకుండా దాన్ని మేనేజ్ చేస్తున్నామా లేదా అనేది. ఈ బ్రేసింగ్ అనేది బేసికల్లీ డిపెండ్స్ ఆన్ ఎంత డిగ్రీ ఆఫ్ డిఫార్మిటీ, అంటే ఎంత ముందుకు వంగిపోయిందా, సైడ్కి వంగిపోయిందా, ఎంత డిగ్రీస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. సో లెస్ దాన్ 45 డిగ్రీస్ అనుకుంటే మనము జనరల్లీ ఒక మార్క్ లాగా పెట్టుకుంటాం. లెస్ దాన్ 45 డిగ్రీస్ చిన్నపిల్లలు అనుకుంటేనే మనం బ్రేసింగ్ ఇస్తాం. పెద్దవాళ్ళల్లో ఒకసారి స్కెలిటన్ ఎదిగిపోయిన తర్వాత ఇంకా ఎదగదు అనుకున్న హైట్ మనం మారం ఒక స్టేజ్ వచ్చాక. సో ఆ టైంలో బ్రేసింగ్ అనేది ఉపయోగం ఉండదు. సో మేజర్లీ బ్రేసింగ్ అనే ఆప్షన్ ఓన్లీ పిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు. అంటే స్కెలిటల్ మెచ్యూరిటీ రానంత వరకు, అంటే ఎదుగుదల ఆగిపోయే లోపులే ఇవన్నీ. అంటే దాదాపుగా ఏ ఏజ్ వరకు ఇది బ్రేసింగ్ వాడచ్చు? పిల్లలు ఎదుగుదల బట్టి ఉంటుంది. కొందరు పిల్లలు 10 ఇయర్స్కే పెద్ద మనుషులు అయిపోతారు, కొందరు 14 వరకు అవ్వరు, ఇట్లా. సో మనం జనరల్లీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మనం చిన్నప్పుడే గుర్తుపడితే అది సంవత్సరంలో ఉన్న పిల్లలకు కూడా మనం బ్రేసింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్ టు 14 to 16 ఇయర్స్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ డిఫార్మిటీ ఉంది, ఏ టైప్ ఆఫ్ గూని, పార్శ్వ గూని, ఎన్ని డిగ్రీస్, ఇది మనకు దాన్ని బట్టి మనం మారుస్తూ వస్తుంటాం దాని ప్రోటోకాల్. మ్యాక్సిమమ్ ఆఫ్ ప్యూబర్టీ ఏజ్ లోపు చేయించుకుంటే మంచిది, మనకు రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. వన్స్ ప్యూబర్టీ ఏజ్ వచ్చింది అంటే ఇంకా రిజల్ట్స్ కొంచెంగా తక్కువ ఉంటాయి, మోర్ మనం సర్జరీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు సర్జరీ అంటే ఎట్లా? యాక్చువల్లీ స్పైన్ అంటేనే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గన్. అలాంటి ఆర్గాన్ని మీరు లీడ్ చేస్తున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రేట్ థింగ్. బట్ ఇంత కాంప్లికేటెడ్ సర్జరీని అంటే ఎలా చేస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తారు, హౌ యూ డీల్ విత్ ఇట్? అంటే ఈవెన్ పేషెంట్ని ప్రిపేర్ చేయడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళని ప్రిపేర్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రిపేర్ చేయడం, కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. సో మీ టోటల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సర్జరీ విషయంలో? ఇప్పుడు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం బేసికల్లీ చెప్పినట్టుగా గూనియా, పార్శ్వ గూనియా అనేది గ్రాస్గా మనము వాళ్ళని సపరేట్గా చూడాలి. సో గూనికి సంబంధించి టోటల్లీ డిఫరెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఓకే, ఏదేమైనా కూడా. సో గూనిలో వచ్చేసి ఏమవుతుంది అంటే మనం ముందుగా అనుకున్నట్టు వెన్ను ఎముకతో పాటు వెన్ను పాములో కూడా ఇబ్బందులు ఉంటాయి. సో గూనిలో మనకు వచ్చే సమస్యలు ఏంటంటే వెన్ను పాము ఆల్రెడీ దెబ్బతినింది అనుకోండి, మనం సర్జరీ చేసే టైంలో ఇంకా కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.
సో వెన్నుపాముకి దెబ్బతింటే కాళ్ళు పనిచేయకపోవటం అనేది జరుగుతుంది, అంటే సర్జరీ తర్వాత. సో దీన్ని మనం ముందే పేషెంట్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ బంధుమిత్రులకి ముందే క్లారిటీగా చెప్పాలి. ఎంత పర్సంటేజ్ ఉంటుంది, అవకాశాలు స్ట్రైట్ అయ్యేవి, ఎంత రిస్క్ ఉంటుంది, ఇవన్నీ మనం ముందుగానే కౌన్సిల్ చేసుకుంటేనే మంచిది. అంటే ఎందుకంటే ప్రతి గూని అంత ఈజీ కాదు, ప్రతి గూని అంత కష్టం కూడా కాదు, అంటే ఎక్స్పీరియన్స్తో పాటు. కానీ ఈ కాంప్లికేషన్ అనేది ఎవరి చేతుల్లోనే ఎప్పుడైనా జరగవచ్చు. అది ఎక్స్పీరియన్స్తో మనకు వస్తుంది. మనం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని చేస్తున్నాము రెగ్యులర్గా అనే దాన్ని బట్టి మనకి ఈ పేషెంట్కి పోస్ట్ సర్జరీ తర్వాత కాళ్ళు పడిపోతాయా లేవు అనేది మనం ఒక ఇంచుమించు అందాజాగా చెప్పగలుగుతాం. సో కాంప్లికేషన్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది పర్సంటేజ్, కానీ అన్ని వేళల్లో జరగాలని లేదు. లక్కీలీ ఐఎమ్ బ్లెస్డ్ ఇప్పటిదాకా జరగలేదు. సో అదే పార్శ్వ గూనితో తీసుకుంటే కాళ్ళు పడిపోయే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఏంటంటే 100% స్ట్రైట్ అయిపోతారని చెప్పడానికి లేదు. కానీ మనం పేషెంట్ ఒక విధంగా చూస్తే సర్జరీ తర్వాత భుజాలు 2 సమానంగా, నడుము సమానంగా, 2 కాళ్ళు సమానంగా మనం చేయగలుగుతాం. అంటే చూస్తే ఎవరైనా ముందు గూని కనిపించేది, పార్శ్వ గూని కనిపించేది, సర్జరీ తర్వాత ఇవేం లేవు, అసలు కనపడదు, వీడు నార్మలే, ఈ పాప నార్మలే అనే స్టేజ్కి మనం తీసుకురావచ్చు. మ్యాక్సిమం 80 to 90% కరెక్షన్స్ తీసుకురావచ్చు, ఎన్ని డిగ్రీస్ ఉందన్న దాన్ని బట్టి. వాళ్ళల్లో కాలు పడిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ. బట్ ఈ 2 సర్జరీల్లో కూడా మనం పేషెంట్స్ని కౌన్సిల్ చేస్తాం. ఎందుకంటే నాకు 1% అయినా పేషెంట్కి 100%. నాకే ఎందుకు అయింది సార్ అంటే దానికి సమాధానాలు ఎవరి దగ్గర లేవు. మనం ఎప్పుడైనా పేషెంట్కి మంచి చేయాలనే ట్రై చేస్తాం, కానీ ఆ మినిమం పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా కౌన్సిల్ చేయాలి పేషెంట్స్కి. అది ఖచ్చితంగా మేము చేస్తాము. బంధుమిత్రులకి, పేరెంట్స్కి పేషెంట్ ఓకే అర్థమవుతుంది అనుకుంటే పేషెంట్ కూడా మనం ముందే కౌన్సిల్ చేస్తాం. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఆ సక్సెస్ స్టోరీస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి నేను చేశాను. ఇప్పుడు ఆ సక్సెస్ స్టోరీస్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్లా చేసి చూపిస్తాను. చాలా మటుకు ఎట్లా ఉంటుందంటే, సార్ ఇన్ని స్క్రూలు వేస్తారు, స్ట్రైట్ చేస్తారు, మా పాప ముందులాగా ఉంటుందా, వంగుతుందా, అంటే బరువులు మోయగలుగుతుందా, స్కూల్కి వెళ్ళగలుగుతుంది, ఇవన్నీ టిపికల్ క్వశ్చన్స్. యాజ్ అ పేరెంట్స్ అందరికి యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో సర్జరీ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది వెన్నుముక్క కంటే ఇంకా డిఫరెంట్. సో అది మనకి సింక్ అవ్వాలి పేరెంట్స్ కంటే కష్టం. సో ఎస్, ఈ వెన్ను ఎముకకి మనం డిఫార్మిటీ సర్జరీస్ చేస్తే అందరు పిల్లల్లాగే స్కూల్కి వెళ్తారు, అందరు పిల్లల్లాగే చదువులు చేసుకుంటారు, అందరు పిల్లల్లాగే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. కానీ మిగతా పిల్లలతో పోలిస్తే వీళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం స్క్రూలు రాడ్లు వేసి బిగిస్తాం కాబట్టి ఆ కొంచెం ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. బట్ మిగతా బాడీ పార్ట్స్ ఆ ఫ్లెక్సిబిలిటీకి కావాల్సినంత కాంపెన్సేట్ చేస్తాయి. ఓకే. సో వాళ్ళకి లిమిటేషన్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు నా పేషెంట్స్ కొందరు గోల్ఫ్ కూడా ఆడతారు. గోల్ఫ్లో మొత్తం వెన్ను ఎముక మొత్తం వెనక్కి తిరుగుతుంది ఇలా. సో నా పేషెంట్స్ అది కూడా చేస్తారు. కొందరు డర్ట్ బైకింగ్ అంటాం మనం, ఇప్పుడు BMX బైక్లు వేసుకొని గతుకుల పైన జంపింగ్లు చేస్తూ ఉంటారు, అవి కూడా చేస్తారు నా పేషెంట్స్. ఓకే. సో లిమిటేషన్ అనేది స్పెసిఫిక్గా పేషెంట్ ఓరియంటెడ్. అయ్యో నాకు సర్జరీ అయిపోయింది, నేను ఇంతటితో ఆగిపోవాలి అనుకునేది ఇంకా పేషెంట్. లేదు నాకు సర్జరీ అయింది కదా, నేను బాగానే ఉన్నాను కదా, మిగతావన్నీ చేసుకుంటా అంటే ఒక 1-2 years ఈ సర్జరీ తర్వాత దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్. అంటే మామూలు పిల్లల్లాగే మామూలు పోటీలకు కూడా వెళ్ళొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, అన్నీ చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు. ఆడపిల్లలు ప్రత్యేకంగా ఆడపిల్లల తండ్రులు కానీ తల్లిదండ్రులు కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదేదో పెద్ద సర్జరీ అయిపోయింది వీళ్ళకి లిమిటేషన్ అనేది కాదు. అది చేసుకున్నాక వెనుక స్ట్రైట్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కానవచ్చు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అసలు దే కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ అయినా వాళ్ళు భరించగలుగుతారు. ఈవెన్ మగపిల్లల్లో కూడా ఇన్ఫర్టిలిటీ కైండ్ ప్రాబ్లమ్స్ ఏం రావు కదా దీనికి దానికి అసలు సంబంధమే లేదు. పైన అనగానే ముందు అది ఆలోచిస్తారు కదా జనరల్గా, ఏమీ ఉండవు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, ఈ స్క్రూస్ వేసి మీరు దాన్ని స్ట్రైట్ చేస్తారు సర్జరీలో, అంతే కదా? స్క్రూ దాన్ని ఇది పైకి లేపి దాన్ని ఫిక్స్డ్గా స్క్రూస్ వేసి చేస్తారని చెప్పారు. అలా వేసినప్పుడు స్క్రూ అనేది ఒక
బయటి మెటీరియల్, అది మన బయో రిలేటెడ్ కాదు. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మనం ఈ గూని కానీ పార్శ్వ గూని కానీ మనం స్క్రూలు రాడ్లు వేసి బిగించి వాటిని స్ట్రైట్ చేస్తాం. దీంట్లో ఎంత డిగ్రీ గూని ఉంది, ఎంత డిగ్రీ మనకి పార్శ్వ గూని ఉంది అన్న బట్టి మనం కొన్ని ఎముకలు కట్ చేసి స్ట్రైట్ చేయడము, లేకపోతే ఎక్కువగా వంచి స్ట్రైట్ చేయడం అనేవి చేస్తూ ఉంటాం. సో వాటి వల్ల రిలేటెడ్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, వెన్నుపాము ఎఫెక్ట్ అవ్వటము ఇవన్నీ. సో వీటన్నిటి కోసం మనం న్యూరో మానిటరింగ్ సిస్టమ్, అంటే ఎప్పటికప్పుడు మనం నరాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది ప్రతి స్టెప్లో చూసుకుంటూనే సర్జరీ చేస్తాం. అండ్ ఈ స్క్రూలు ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా ఇప్పుడు మనం వాడేవన్నీ టైటానియం స్క్రూస్. సో దీని యంగ్స్ మాడ్యులస్ అని ఒకటి అంటాం, అంటే స్ట్రెస్ ఎంత తీసుకోగలుగుతుంది. సో ఈ యంగ్స్ మాడ్యులస్ మన ఎముక యంగ్స్ మాడ్యులస్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. సో ఒకసారి స్క్రూ అనేది బాడీలో ఇమిడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ స్కెలిటన్ స్ట్రక్చర్ లాగానే బిహేవ్ చేస్తుంది. అది ఫారెన్ మెటీరియలే కానీ అది తీయాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్స్ అంటారా, ప్రతి సర్జరీ అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ కాంప్లికేషన్. ఇది ప్రతి పేషెంట్కి రావచ్చు. ఇది 1 to 2% అనేది జరుగుతూనే ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి గూని కానీ పార్శ్వ గూని కానీ కొంచెం ఎక్కువసేపు సర్జరీలు ఉంటాయి. కొన్ని 6 గంటలు పట్టవచ్చు, కొన్ని 10 గంటలు పట్టవచ్చు సర్జరీ. సో మా బ్లడ్ లాస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో వీళ్ళల్లో కొంచెం ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ సర్జరీస్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఒక 1 to 2% ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ స్క్రూ లూజ్ అవటం, లేకపోతే రాడ్ విరిగిపోవటం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరుగుతాయి. కానీ వీటన్నిటికీ మనం మళ్ళీ సమాధానంగా మళ్ళీ చిన్న సర్జరీ చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు. దానికి సొల్యూషన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తీసుకుంటే వీటిని అవాయిడ్ చేయొచ్చా? మనం చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక సర్జరీ చేశాక పైనుంచి కింద దాకా స్క్రూలు వేసి బిగించేశాక స్ట్రైట్ చేశాక మనం పేషెంట్ కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ప్రతి పేషెంట్కి మోర్ ఆర్ లెస్ మనం మళ్ళీ బ్రేస్ ఇస్తాం. ఎందుకంటే స్క్రూలు అనేవి ఇంటర్నల్ బ్రేస్, అంటే లోపల నుంచి స్ట్రక్చర్ని కాపాడుతాయి. మామూలుగా మనం బయట నుంచి ఇచ్చే బ్రేస్ అనేది బయట నుంచి శరీరాన్ని కాపాడుతుంది, ఎక్కువగా తిరగకుండా ఉండడానికి, ఎక్కువగా వంగకుండా ఉండడానికి. మనం పేషెంట్కి చెప్పే మేజర్ జాగ్రత్తలు కింద కూర్చోవడం తక్కువగా చేయాలి. ఎందుకంటే వంగి కూర్చుంటాం, వంగి లేస్తుంది. బరువులు ఎక్కువగా మోయటం అవి చేయకూడదు. కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే రగ్బీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీలు, బాక్సింగ్లు ఇట్లాంటివి కాంటాక్ట్ స్పోర్ట్స్ లాంటివి చేయొద్దని చెప్తాం. ఇవి ఎప్పటి వరకు అంటే ఒక 1 to 1.5 years, అంటే పేషెంట్ మనం వేసిన స్క్రూలు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఎముక ఫామ్ అయిపోయి ఆ వంపు ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది అని అనుకున్నప్పటికీ ఒక 1 to 1.5 years వరకు మనం ఈ జాగ్రత్తలన్నీ చెప్తాం. దాని తర్వాత దేర్ లైఫ్ ఈజ్ యాజ్ నార్మల్, అంటే అందరి పిల్లలాగే అన్నీ చేసుకోవచ్చు. పర్వాలేదు, ఒక 1.5 years 1.5 years తర్వాత అంతా నార్మల్. ఇప్పుడు ఈ సర్జరీస్లో, ఈ కాంప్లెక్స్ సర్జరీస్లో ఎస్పెషల్లీ స్కోలియోసిస్ అండ్ కైఫోసిస్ చేయించుకున్న వాళ్ళలో మీరు బాగా సక్సెస్ అయిన, అంటే ఒక ఛాలెంజింగ్గా ఉండి బాగా సక్సెస్ అయిన కేసు ఏమైనా చెప్తారా? చాలా ఉన్నాయి, కానీ దాంట్లో చెప్పాలంటే ఒకటి 14 నెలల చిన్న పిల్లోడికి చేసాం. 14 months. ఇప్పుడు మనం టీబీ అనుకున్నాం కదా, సో టీబీ వచ్చేసి 14 నెలల పిల్లోడు మొత్తం అక్కడ పస్ ఫామ్ అయిపోయి ఎముక కరిగిపోయి వాడికి 2 కాళ్ళు పనిచేయట్లేదు. అంటే మంచిగా ఆడుకొని నడిచే పిల్లోడు సడన్గా కాళ్ళు నించోట్లేదు, నడవట్లేదు, పాకట్లేదు, ఇదంతా వచ్చేసింది. సడన్గా మనం ఎంఆర్ఐ తీసుకునేసరికి అక్కడ ఎముక అంతా కరిగిపోయి టీబీ వచ్చి మన వెన్నుపాము మీద బాగా ప్రెషర్ చేస్తుండే. సో 14 నెలలు అనేది ఒక ఛాలెంజింగ్. అంటే స్క్రూలు వేయడానికి ఎముక సరిపోదు, ఆ ఎముకకి మన స్క్రూ సరిపోదు. అంత చిన్న పిల్లల్లో మనం సర్జరీ చేయాలి, వెన్నుపాముని స్ట్రైట్ చేయాలి, వెన్నుపాముకి ఇబ్బంది కలగొద్దు, పేరెంట్స్కి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఇబ్బంది, ఛాలెంజ్. దాని తర్వాత చిన్న పిల్లోడు అనెస్థీషియా కాంప్లికేషన్, అంత చిన్న పిల్లోడికి అంతసేపు సర్జరీ, బ్లడ్ లాస్. ఇప్పుడు పెద్దవాళ్ళకు ఒక 500 ml బ్లడ్ పోయిందంటే ఓకే, ఒక 5% బ్లడ్ పోయింది, మిగతా 95%తో మళ్ళీ దాన్ని. చిన్నపిల్లల్లో ఉండేదే 1 లీటర్ కంటే తక్కువ.
దాంట్లో మీరు ఒక 200 ml 300 ml పోయిందంటే 20-30% బ్లడ్ లాస్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్. సో దీస్ ఆర్ మేజర్ ఛాలెంజెస్. ఒకటి ఫస్ట్ పేషెంట్ కౌన్సిలింగ్, మళ్ళీ కాళ్ళు పడిపోతాయని కౌన్సిలింగ్, అనెస్థీషియా కౌన్సిలింగ్, మళ్ళీ స్క్రూలు వేస్తాము, రాడ్లు పెడతాము, ఆ స్క్రూలు దాన్ని మెయింటైన్ చేస్తాయా లేదా అనేది కౌన్సిలింగ్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్. సో ఐ వాజ్ లక్కీ, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు చేసినవి కూడా, ముందు కూడా మనం 16 నెలలకు చేసిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, నేను ట్రైనింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్లో. సో దాని తర్వాత లక్కీలీ ఇప్పుడు 14 నెలల వాటికి చేసాము. అంతా బాగా జరిగిపోయింది, పేషెంట్ బాగున్నాడు. ఒక 6 నెలల తర్వాత పేషెంట్ హ్యాపీగా, చిన్నపిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము, వాడికి బ్రేస్ ఇచ్చినా వాడు బ్రేస్ వేసుకోలేదు. ఒకరోజు ఆడుకుంటూ వాడు మా ఓపీడీకి వచ్చేసాడు, ఫుల్ ఆడుకుంటున్నాడు, టేబుల్ పైన ఎక్కుతున్నాడు, దుంకుతున్నాడు. సో అది ఒక మోస్ట్ మెమరబుల్ అచీవ్మెంట్ లాగా చూస్తాను నేనైతే. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నిజంగా. అసలు అంటే ఇంకా అంతకు మించిన సంతోషం ఏముంది అనిపించి ఉంటుంది మీకు అసలు మీ మెడికల్ లైఫ్లో. వాడు ఆడుతుంటే మనకి ఆనందంగానే ఉంటుంది, కానీ లోపల అదో భయం, అరే ఈ స్క్రూలు ఈ రాడ్లు బాగానే ఉంటాయా వీడు ఆడే ఆటలకి. పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అంటే మనం జనరల్గా చెప్తాం, బాబు ఇది ఆడొద్దు ఇది చెయ్యొద్దు అని. 14 నెలలు మా దగ్గరకు వచ్చేసరికి 20 నెలలు. సో వాడికి చెప్పినా అర్థం కాదు, వాడు ఆగడు. బట్ ఎస్, పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, బేబీ ఈజ్ వాకింగ్, ప్లేయింగ్, అన్నీ చేస్తున్నాడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ కేసెస్ ఇన్ మెనీ ఆఫ్ ది ఛాలెంజింగ్ కేసెస్. ఓకే, సో కాంప్లెక్స్ సర్జన్నే కాంప్లికేట్ చేసిన పేషెంట్ అన్నట్టు. బట్ అసలు ఇది విన్న తర్వాత రియల్లీ అసలు స్పైన్ సర్జరీ అనేది అసలు పెద్ద విషయమే కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక 14 months బేబీ బాబు కూడా అంత బాగున్న తర్వాత ఇంకేముంది అనిపిస్తుంది. సో వెరీ నైస్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ సార్. సో వెరీ నైస్ టు మీట్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.